అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన తాజా ఫోటోలు మరోసారి పాత రోజులను గుర్తు తెచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన తాజా ఫోటోల్లో చిరు స్టన్నింగ్ లుక్ చూస్తే ఈయనకు వయసు పెరగడం లేదు, తగ్గుతుంది అని అనిపించడం ఖాయం. 69 ఏళ్ల వయసులో నవ యువకుడిలా కనిపిస్తున్నారు మెగాస్టార్. చిరు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వచ్చింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇలా యువ హీరోలకు పోటీగా చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమా ఇప్పటికే ఎవర్ గ్రీన్ హిట్. అప్పట్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో అరవింద్ స్వామి హీరోగా నటించగా కథానాయికగా సినీ ప్రియులను కట్టిపడేసింది. హీరోయిన్ మధుబాల అలియాస్ మధు అమాయకమైన నటన, చూపు తిప్పుకోనివ్వని అందంతో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమాలోని సాంగ్స్ శ్రోతల హృదయాలను మెస్మరైజ్ చేశాయి. ఇక ఈ సినిమాతోనే యూత్ క్రష్ గా మారిపోయింది మధు. ఈ మూవీలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్న మధు ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు మధుబాల. తెలుగులో చిలకకుట్టుడు, ఆవేశం, గణేష్, అల్లరి ప్రియుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ నటి జూహీ చావ్లా బంధువు ఆనంద్ ను వివాహం చేసుకున్నారు మధుబాల. 1999 ఫిబ్రవరి 19న వీరి పెళ్లి జరిగింది. వీరికి అమేయ, కేయా అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మధు ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రంలో మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల మధుబాల ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా పోస్టర్ పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలిపేలా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవల న్యూజిలాండ్ లో పూర్తి చేసుకున్న మధుబాల తాజాగా ఓ మలయాళ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశీలో జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న విజువల్స్ ను సంతోషం కోసం ప్రత్యేకంగా పంపించడం విశేషం. ఆ విజువల్స్ చూస్తే మధుబాల అప్పట్లో ఎంత గ్లామర్ గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే అందంతో ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో దైవ దర్శనం చేసుకున్న విజువల్స్ కూడా అందులో చూడొచ్చు. మధుబాల తన భక్తి భావాన్ని కూడా ఇందులో చూపించారు. ఆమె తన మూవీ టీంతో కలిసి కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మరింత స్పీడ్ అందుకుని మరెన్నో మంచి పాత్రలు చేయాలని కోరుకుంటూ సంతోషం టీం ఆల్ ది బెస్ట్ చెబుతుంది. நம்ம போட்டோ குரூப்பா எடுப்போம்.
What are the face coming? కన్నడ సీమలో శివరాజ్ కుమార్కి గల ఇమేజ్ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అక్కడ ఆయనకి ఒక రేంజ్లో మాస్ ఫాలోయింగ్ ఉంది. అందువలన వాళ్ళకి నచ్చే అంశాలు తన సినిమాలో ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అలా ఆయన చేసిన సినిమానే భైరతి రణగల్. సొంత బ్యానర్పై ఆయన నిర్మించిన ఈ సినిమాకి నార్తన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్ 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. మాస్ యాక్షన్ థ్రిల్లర్గా ఆయన అభిమానులను అలరించింది. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో రాహుల్ బోస్ కీలకమైన పాత్రను పోషించాడు. అలాంటి ఈ సినిమా బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఈ మధ్యకాలంలో టైటిల్తోనే ఆసక్తిని రేకెత్తించిన సినిమాల జాబితాలో రహస్యం ఇదం జగత్ కూడా కనిపిస్తోంది. నవంబర్ 8వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే థియేటర్లకు ఈ సినిమా వచ్చి వెళ్లిన సంగతి కూడా ఆడియన్స్కి తెలియదు. సైన్స్ ఫిక్షన్ టచ్ చేస్తూ సాగే మైథలాజికల్ థ్రిల్లర్ ఇది. అలాంటి ఈ సినిమాకి కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ దక్కించుకుంది. ఈ సినిమాను రేపు స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా వదిలారు. ఆ కథ అంతా కూడా అమెరికాలో జరుగుతుంది. ప్రేమ ప్రతీకారం అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో రాకేష్, శ్రవంతి, మానసవీణ, భార్గవ్, గోపినాథం ప్రధానమైన పాత్రలను పోషించారు. అఖీరా విదేశాలలో ఉంటుంది. తన తల్లిని చూడాలి అనిపించడంతో ఇండియాకి వెళ్లాలి అనుకుంటుంది. ఈలోగా ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ప్లాన్ చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఆ సంఘటన ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుంది అనేదే కథ. క్రిస్మస్ రోజున నా కుమారుడు చనిపోయాడు అంటూ ప్రముఖ నటి త్రిష పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ పోస్టు చూసిన నెటిజన్స్ ఒకసారిగా షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే త్రిష పెంపుడు శునకం జోరో బుధవారం తెల్లవారుజామున మరణించింది. గత 12 ఏళ్లుగా ఆ శునకం త్రిష వద్దే ఉంటుంది. దానికి జోరో అని ముద్దుగా పేరు పెట్టింది. దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటుంది. దురదృష్టవశాత్తు ఆ శునకం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. ఈ విచారకరమైన వార్తను త్రిష ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నాగ చైతన్య, శోభిత ఇటీవలే వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. తాజాగా తన కోడలు శోభితను మెచ్చుకున్నారు. ఆమె మంచి మనసున్న అమ్మాయి అని తెలిపారు. ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత గురించి నాగార్జున మాట్లాడారు. నాగ చైతన్యతో పరిచయం కంటే ముందే శోభిత నాకు తెలుసు. చాలా అందమైన అమ్మాయి, ఎంతో కష్టపడి ఏ స్థాయికి వచ్చింది. ఆమె సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా, సంతృప్తిగా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. చైతన్య జీవితంలోకి శోభిత వచ్చినందుకు నేనెంతో ఆనందిస్తున్నా అని చెప్పారు. ఇక వీరి పెళ్లికి ముందు కూడా శోభితపై నాగార్జున ప్రశంసలు కురిపించారు. గూఢాచారి సినిమా చూసి శోభితను ఫోన్లో అభినందించినట్లు చెప్పారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి రావాలని అప్పుడే ఆహ్వానించినట్లు తెలిపారు. ఆమె సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నానా పటేకర్తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. పర్సనల్ లైఫ్లో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్స్కు సమయానికి వెళ్లేవాడినన్నారు. పైప్ స్మోకింగ్, మద్యపానం చేసేవాడినని తెలిపారు. తప్పు చేస్తున్నానని ఒకానొక సమయంలో గ్రహించినా ఫుల్ స్టాప్ పెట్టలేకపోయానని సినిమానే మార్పు తీసుకొచ్చింది అన్నారు. సినిమా మెడిసిన్ లాంటిదని పేర్కొన్నారు. సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ ఏడాదికి ఒక మూవీ చేయాలని అనుకున్నానని చెప్పారు. 2022లో లాల్ సింగ్ చద్దాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం సితారే జమీన్ పర్తో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ యాక్టర్ నితిన్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం రాబిన్హుడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. అయితే మూవీ లవర్స్ లో జోష్ నింపేందుకు రాబిన్హుడ్ లుక్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. క్రిస్మస్ తాతగా మారిపోయే గిఫ్టులు పంచుతున్నాడు నితిన్. శాంటా లుక్ లో ఉన్న నితిన్ ఓ చిన్నారికి క్రిస్మస్ కానుకను అందిస్తున్నాడు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అనివార్య కారణాల వల్ల రాబిన్హుడ్ డిసెంబర్ 25న విడుదల కావడం లేదు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలొస్తుండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ అలరిస్తున్న సుహాస్ అలాంటి కొత్త కాన్సెప్ట్తో హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. మాలవిక మనోజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ గోదాలా దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేశారు. అందరినీ నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర గ్లింప్స్ వీడియో విషయానికొస్తే ఈ చిత్రంలోని హీరో హీరోయిన్ ఒక కారులో ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ సరదాగా ఉన్న సమయంలో కారు బ్రేకులు పనిచేయక ఆ పరిస్థితి మారిపోయి మరో దిశగా పరిస్థితులు వెళ్తూ ఉంటాయి. వ్యాన్స్ బ్యానర్ పై హరీష్ నల్లా నిర్మాతగా గొప్ప నిర్మాణ విలువలతో రానున్న ఈ చిత్రానికి నువ్వు నేను చిత్రనటి అయిన అనితా హసనందిని చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రంలో కామెడీ పంచడానికి ప్రభాస్, శ్రీను, ఆలీ నటిస్తూ ఉండగా ఇటీవల యానిమల్ సినిమాలో కనిపించిన నటుడు బబ్లు పృథ్వీరాజ్ ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నిర్మాత అల్లు అరవింద్తో కలిసి కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించారు. కుటుంబ సభ్యులు డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవతి కుటుంబానికి పుష్ప టీం 2 కోట్ల పరిహారం ప్రకటించింది. అల్లు అర్జున్ కోటి, సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ప్రకటించగా పరిహారం చెక్కులను అల్లు అరవింద్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. ఈ మేరకు అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ కుటుంబానికి మా తరపున మొత్తం 2 కోట్ల పరిహారం అందజేస్తున్నామని, శ్రీతేజ్ కోలుకుంటున్నాడని అల్లు అరవింద్ అన్నారు. శ్రీతేజ్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నామన్నారు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ శ్రీతేజ్ త్వరగా కోలుకుంటున్నాడు, నిన్నటి నుంచి ఇప్పటి వరకు రికవరీ వేగంగా ఉందన్నారు. శ్రీతేజ్ 72 గంటల నుంచి వెంటిలేటర్ లేకుండా ఉన్నారు. పరిహారం సొమ్ము సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. To support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dil Raju Garu, the FDC chairman Dil Raju Garu, and requested him to convey it to the family. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో మంది అభిమానులున్నారు. అభిమానులకు కష్టం వస్తే అండగా నిలబడ్డం ఎన్టీఆర్ కు అలవాటు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన 19 ఏళ్ల కౌశిక్ అనే కుర్రాడు క్యాన్సర్ బారిన పడిన విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ సాయం చేసి అండగా ఉంటానని మాట ఇచ్చారు. చెప్పిన ప్రకారం తన మాటను నిలబెట్టుకున్నారు. తన కుమారుడు కౌశిక్ చికిత్సకైన ఖర్చును భరించిన ఎన్టీఆర్ కు ఆ యువకుడి తల్లి సరస్వతి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ టీం నాకు కాల్ చేసింది, మేము వస్తున్నాం, డిశ్చార్జ్ చేయిస్తామని చెప్పారు. మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 12 లక్షల బిల్లు కట్టి డిశ్చార్జ్ చేయించారు. నా కొడుకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. నేను మాట్లాడిన మాటల వల్ల ఎన్టీఆర్ అభిమానులు ఫీల్ అయినట్టున్నారు. మీరు అపార్థం చేసుకున్నారేమో. మీ అందరి ఆశీస్సుల వల్లే నా కొడుకు బాగున్నాడు. ఎన్టీఆర్ సార్, నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా. మా కుటుంబం అంతా మీ అభిమానులమే అని తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటనపై తప్పుడు పోస్టులు పెట్టొద్దని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందని, కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీస్ శాఖ ఇప్పటికే ప్రజల ముందుంచిందని ఆయన, కొందరు ప్రజలను తప్పుదో పట్టించేలా అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లుగా క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో పోలీస్ శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తామని, ఓ అమాయకురాలు మరణం, ఓ పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీస్ శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుగుతుందని చెప్పారు. దాన్ని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు.
సూర్య హీరోగా దర్శకుడు కార్తిక సుబ్బరాజు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను టీం విడుదల చేసింది. రెట్రోగా ఇది రానున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది. ప్రేమ యుద్ధం నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. నాది స్వచ్ఛమైన ప్రేమ అని టీజర్లో సూర్య చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. క్రిస్మస్ సందర్భంగా టైటిల్ టీజర్ రిలీజ్ చేసి తమ హీరో అదిరిపోయే గిఫ్ట్ అందించారని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బిపాసా బసు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నో ఎంట్రీ. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. 2005లో విడుదలై విజయాన్ని అందుకున్న ఈ సినిమా సీక్వెల్ గురించి తాజాగా బోనీ మాట్లాడారు. వచ్చే ఏడాదిలో నో ఎంట్రీ 2 ఉంటుందని అన్నారు. నటీనటుల విషయంలో ఎన్నో మార్పులు ఉంటాయని చెప్పారు. అతి త్వరలో మా సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ఇప్పటికే మేము రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. వచ్చే ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ నెలలో దీనిని విడుదల చేయాలి అనుకుంటున్నాం. జూన్లో షూట్ మొదలు పెడతాం. చిత్రీకరణ కంటే పోస్ట్ ప్రొడక్షన్కే మాకు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. కానీ అనుకున్న సమయానికి దీనిని విడుదల చేయాలని నేనెంతగానో భావిస్తున్నా. ఒరిజినల్ కథతో పోలిస్తే ఈ సినిమా చాలా గొప్పగా ఉండనుంది. ఈ కథ విన్న వాళ్ళంతా అదే మాట చెప్పారు. అన్ని రకాల భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి. నో ఎంట్రీలో యాక్ట్ చేసిన నటీనటులను సీక్వెల్లో రిపీట్ చేయలేకపోతున్నా అందుకు కాస్త బాధగా ఉంది. ఆ నటీనటులను నా ప్రాజెక్టులో భాగం చేసేందుకు నేను ఎంతో కాలం ఎదురుచూసా. కాకపోతే వాళ్ళకి ఏవేవో కారణాలున్నాయి. వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తున్నా. అందుకే వేరే నటీనటులతో సీక్వెల్ సిద్ధం చేస్తున్నా అని బోనీ కపూర్ తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. RC16 గా ఇది ప్రచారంలో ఉంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పంచుకున్నారు. ఈ సినిమాలో తాను భాగమైనట్లు తెలిపారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ సినిమాకు వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ మైసూరులో జరుగుతున్నట్లు తెలిపారు. రాత్రి వేళ కూడా చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుపుతూ ఓ ఫోటోను షేర్ చేశారు. మంచి టీంతో కలిసి వర్క్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రత్నవేలు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నట్లు చెప్పడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ అప్డేట్ బయటకు రావడంతో అభిమానులు సంబరపడుతున్నారు. బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్ఫుల్ గా ఉండనుంది. జాన్వీ కపూర్ కథానాయిక. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది ఇండియా హౌస్ రామ్ వంశీ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సై మంజ్రేకర్ కథానాయిక. తాజాగా సై మంజ్రేకర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. తనిందులో సతీ అనే సంప్రదాయ యువతిగా కనిపించనున్నట్లు ఆ ప్రచార చిత్రంతో స్పష్టత ఇచ్చారు. ప్రేమ, విప్లవం అంశాలతో ముడిపడిన పీరియాడిక్ డ్రామా చిత్రం ఇది. 1905 నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకి నిఖిల్, సైహిల ప్రేమ కథ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్ కలర్స్ మారుతూ ఉండగా దగ్గరుండి చూసిన వాణ్ణి నేను అన్నారు రఘు గుంచే. ఆస్తులేమైనా కూడబెట్టినా అంటే నేను అంత జాగ్రత్త పరుణ్ణి కాదనే చెప్పాలి. ఎలాంటి అప్పులు లేకుండా నాకు నచ్చినట్టుగానే ఇప్పుడు నా లైఫ్ హ్యాపీగా సాగుతుంది. అంతకుమించి అంటే అంత ముందు చూపు నాకు లేదని చెబుతాను. ఆస్తులు కొనుక్కోవడానికి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని కొనాలనే ఆలోచన అప్పుడు ఉండేది కాదు అని అన్నారు. ఇప్పుడు నా స్టూడియో ఉన్న ఫ్లాట్ నా సొంతమే. 6 ఫ్లాట్లున్న అపార్ట్మెంట్ ఉంది. హైటెక్ సిటీకి దగ్గరలో ఉంది. అప్పట్లో నేను 5 లక్షలకు తీసుకున్నాను. ఆ పక్కనే ఉన్న 2 ఫ్లాట్స్ ఖాళీగానే ఉన్నాయి. 11 లక్షలు ఇచ్చి 3 ఫ్లాట్లు తీసుకోండి అని ఓనర్ అన్నాడు. అప్పట్లో అక్కడ రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఆటోలు కూడా వచ్చేవి కాదు. ఇక్కడ మనకి ఎందుకులే అనుకున్నాను. అప్పుడు తీసుకుని ఉంటే బాగుండేది అని చెప్పాడు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఒక ఈవెంట్లో ఆలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడం, షూటింగ్లో కియారా అద్వానీని అందరిలో ముద్దు పెట్టుకోవడంపై వరుణ్ ఎన్నో రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీటిపై స్పందించారు. నేను షూటింగ్ సమయంలో నటీనటులందరితో ఒకేలా ఉంటాను. నా సహనటులతో ఎన్నోసార్లు సరదాగా ఇలా ప్రవర్తించాను. కానీ ఆ విషయం గురించి ఎవరూ ప్రస్తావించలేదు. మీరు ఈ విమర్శలపై ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం వచ్చింది. నేను అందరిలో కియారాను ఉద్దేశపూర్వకంగా ముద్దు పెట్టుకోలేదు. ఒక మ్యాగజైన్ ఫోటోషూట్లో భాగంగా అలా చేశాం. ఆ క్లిప్ను నేను కియారా ఇద్దరం సోషల్ మీడియాలో పంచుకున్నాం. ఇదంతా ప్లాన్ చేసినదే. ఆమె మంచి నటి. ఇక ఆలియా విషయానికి వస్తే తను నాకు మంచి స్నేహితురాలు. ఆ రోజు సరదాగా అలా చేశానంతే.
కావాలని చేయలేదు, అది సరసాలాడడం కాదు, మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే అని చెప్పారు. ప్రస్తుతం వరుణ్ బేబీ జాన్తో ప్రేక్షకులను పలకరించారు. ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి కథనందించారు. కాలిస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. వామిక గబ్బి, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించగా సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు. డాకు మహారాజు సినిమా పట్ల నమ్మకంతో నేను మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. కానీ నిజానికి నా సినిమాను గురించి నేనే కదా నమ్మకంతో చెప్పాలి. నాకు యాటిట్యూడ్ ఎక్కువ అని అనుకుంటే నేనేం చేయలేను. అందులో నిజం లేదని అందరికీ చెప్పడం కూడా సాధ్యం కాదు. సితారా బ్యానర్ ఎవరికీ పోటీ కాదు. మా సినిమాలు చేస్తూ మేము ముందుకెళ్తున్నాం అంతే అని నిర్మాత నాగవంశీ అన్నారు. దేవరా సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ నుంచి కొంత గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా అది. ఆ సినిమా విషయంలో నేను కూడా ఓ భాగం కావాలని అనుకున్నాను. అందుకోసం చాలా రిస్క్ చేసి తీసుకున్నాను. నా డిస్ట్రిబ్యూటర్లతో నేను మాట్లాడిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకున్నాను. తారక్ ఆశించిన స్థాయిలో ల్యాండ్ చేయగలిగాను. ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి అది ఫస్ట్ హాఫ్ అంతా ఎఫెక్టివ్గా అనిపించలేదు అని చెప్పారు. సినీ రచయిత చిన్ని కృష్ణ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సుశీల కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తెల్లవారుజామున తెనాలిలో మృతి చెందారు. బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు తెనాలిలో జరిగాయి. సుశీల మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చిన్ని కృష్ణకు అమ్మ అంటే ఎంతో అభిమానం. అమ్మ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన ఎన్నో కవితలు రాశారు. జన్మ జన్మలకు నీకే జన్మించాలని ఉందమ్మా అంటూ మాతృ దినోత్సవం రోజు భావోద్వేగంతో కూడిన వీడియోను షేర్ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నటుడు మంచు విష్ణు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మా సభ్యులకు ఆయన కీలక సూచనలు చేశారు. సున్నితమైన విషయాలపై ఎవరూ స్పందించకపోవడం మంచిదని తెలిపారు. మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, మంచి సంబంధాలు కలిగి ఉంటారు. సహకారం, సృజనాత్మకతపై ఆధారపడి నడిచేది మన చిత్ర పరిశ్రమ. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడటానికి ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. నాడు మొదలుకుని ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సభ్యులంతా సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం, వివాదాస్పద అంశాలపై ఒకవైపు మాట్లాడటం మానుకోవాలి. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి. వాటిపై చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులు సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేకూరుస్తుంది అని అన్నారు. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా డ్రింకర్ సాయి. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ధర్మ మాట్లాడుతూ ప్రభాస్ కి తాను పెద్ద అభిమానినని, ఆయన ఎంతో బిజీగా ఉన్నా తనకు సమయం కేటాయించి సినిమా గురించి తెలుసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారని తెలిపారు. డ్రింకర్ సాయి సినిమా సక్సెస్ కావాలని ప్రభాస్ మనస్ఫూర్తిగా చెప్పారని, ఆయన అలా విష్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ధర్మ అన్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయన తాజాగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 1991లో వచ్చిన తన సినిమా అసెంబ్లీ రౌడీని ప్రస్తావిస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు. 1991లో విడుదలైన అసెంబ్లీ రౌడీ నా సినీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ డ్రామాలో పవర్ఫుల్ పాత్ర పోషించాను. ఆకట్టుకునే కథాంశం ఈ చిత్రం సొంతం. పి వాసు, పరుచూరి బ్రదర్స్ అందించిన ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్తో ఈ సినిమా నా కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. థియేటర్లలో 200 రోజులాడి రికార్డుల మోత మోగించింది. నాకు కలెక్షన్ కింగ్ అనే టైటిల్ను అందించిన సినిమా కూడా ఇదే. ఈ చిత్రానికి కేవి మహదేవన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన టైమ్లెస్ మ్యూజికల్ హిట్లు నేటికి ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయంటూ తన ట్వీట్లో మోహన్ బాబు రాసుకొచ్చారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.